చేస్తా ఉన్నాం. ఎసెన్షియల్ డాక్ట్రిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇదివరకు మనము 2 నేర్చుకోవడం జరిగింది. బిబ్లికల్ థియాలజీ ఆర్ ద స్టడీ ఆఫ్ ద బైబిల్. రెండవది థియాలజీ ప్రాపర్, ద స్టడీ ఆఫ్ గాడ్ అనే దాని గురించి మనము నేర్చుకున్నాం. ఈరోజు క్రిస్టాలజీ గురించి లేదా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ సమయంలో కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు చెప్తాడు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ మధ్యలో ఉంది చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతాను. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నారు. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, ఆ మాట చూడండి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారు. ఎంత స్పష్టంగా తెలుసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంత స్పష్టంగా తేటపరుస్తాడో అంత స్పష్టంగా గ్రహించడానికి సాధ్యమవుతుంది. మన థియాలజీ ప్రాపర్ లో మనం చూసాం. డాక్ట్రిన్ ఆన్ గాడ్ లో దేవుడు తన్ను తాను మనకు బయలుపరుచుకోకపోతే మానవ జ్ఞానంతో మనం ఎన్నటెన్నటికీ దేవుని మనం గ్రహించడం సాధ్యం కాదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? కొద్ది గొప్ప దేవుని గురించిన అవగాహన మనం ఏదైనా కలిగి ఉన్నాము అంటే అర్థమైందంటే దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుడు మన మనోనేత్రాలు వెలిగించకపోతే, దేవుడే గనక మనకు తన ఆత్మ అభిషేకం చొప్పున వాక్యాన్ని గ్రహించడానికి సహాయపడకపోతే మనకు ఎన్నటెన్నటికి అర్థం కాదు. 100 సార్లు వినండి గాక మనకెక్కదు. నా అనుభవంలో నేను చాలా సార్లు ప్రయత్నం చేశాను. కొన్ని అంశాల గురించి కొందరితో చర్చిస్తున్నప్పుడు ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. మరలా మొదటికి వస్తారు. నాకు తర్వాత అర్థమైంది. మన ప్రార్థన ఏంటంటే దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. పౌలు అంటాడు, ఐ మే నో హిమ్ అని అంటాడు. ఐ మే నో హిమ్. ఏం తెలియదా పౌలుకు యేసుక్రీస్తు గురించి? తెలుసు. అయితే ఇందులో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యం ఏంటంటే ద మోర్ వి నో గాడ్, ద మోర్ డిజైర్ వి డెవలప్. ద మోర్ డిజైర్ వీఆర్, ఆశ, కోరిక ఇంకా ఎక్కువ ఎరగాలని మనకు అనిపిస్తుంది. దేవుని గురించిన ఎరుక మన జీవితంలో ఎప్పుడు బోర్ కొట్టదు. ఎందుకు ఆ మాటకు వస్తే ప్రతిసారి సిలువను గుర్తు చేసుకుంటాం. సిలువ లేకుంటే మనకు రక్షణే లేదు. కానీ ఎన్నిసార్లు సిలువని గురించి ధ్యానం చేసినా మనకు బోర్ అనేది కొట్టదు. దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. ఓ చిన్న ప్రయత్నం చేద్దాం. 6 అంశాలు మనం స్టడీ చేస్తాం. క్రిస్టాలజీలో 6 భాగాలుగా మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఏంటంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు. చాలా సార్లు మీరు వినుంటారు. ఏమని? దేవుడు యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఆదికాండం నుంచి ప్రకటన దాకా కనపడతాడు. ఎక్కడ కనపడతాడు? ఆల్రెడీ థియాలజీ ప్రాపర్ లో కొంత మనం చూసాము. ఇంకొకసారి వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే మానవ అవతారంలో క్రీస్తు, యేసుక్రీస్తు తను తాను గురించి ఏం క్లెయిమ్స్ చేశాడు? గాడ్ ద ఫాదర్ యేసుక్రీస్తు గురించి ఎటువంటి టెస్టిమనీ ఇచ్చారు? శిష్యులు గాని, అపోస్తలులు గాని, ఇతరులు యేసుక్రీస్తు గురించి ఇచ్చినటువంటి టెస్టిమనీ ఏంటి? దేవుడికి ఉండాల్సిన అట్రిబ్యూట్స్ యేసు ప్రభుకు ఉన్నాయా లేవా? అల్టిమేట్ గా యేసుక్రీస్తు దేవుడా కాదా? దట్స్ వెరీ ఇంపార్టెంట్. ద డీటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటాం. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి. యేసుక్రీస్తు సాక్షాత్తు 100% దేవుడు, 100% మానవుడు. ఇవి 2 అవసరం. ఆయన 100% దేవుడు, కానీ మానవుడు కాదంటే మన రక్షణ చెల్లదు. ఆయన కేవలం మానవుడు కానీ దేవుడు కాదంటే అప్పుడు కూడా మన రక్షణ చెల్లదు.
అందుకని యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించిన ఒక స్పష్టమైన అవగాహన మనకు గనక లేకపోతే, మన విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగిపోలేము. ఇతరులకు యేసుక్రీస్తును ప్రకటించడానికి మన దగ్గర కావాల్సినంత ఏమి ఉండదు. పాత నిబంధనలో యేసుక్రీస్తు ఎలా తారసపడ్డాడు, ఎలా కనబడ్డాడు, ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు, మానవ అవతారంలోని యేసుక్రీస్తుని గురించి ఎంత మటుకు మనం గ్రహించగలం, యేసుక్రీస్తు తన ఇచ్చిన క్లెయిమ్స్ ఏంటి, అవి ఎలా అప్రూవ్ అయినాయి, గాడ్ ద ఫాదర్ యేసుక్రీస్తు గురించి ఎటువంటి టెస్టిమనీ ఇచ్చాడు, శిష్యులు, అపోస్తలులు, ఇతరులు యేసుక్రీస్తుని గురించి ఇచ్చినటువంటి టెస్టిమనీ ఏంటి, దేవుడికి ఉండాల్సిన అట్రిబ్యూట్స్ యేసుక్రీస్తుకు ఉన్నాయా లేవా, వాటిని బట్టి యేసుక్రీస్తు దేవుడా కాదా అనే విషయం మనకు అర్థమైపోతుంది. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను. ఈ మాట గమనించండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను. సువార్త చెప్పేటప్పుడు కొంతమంది నన్ను ప్రశ్నించారు. అవునండి, యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు కదా, ఆయన కేవలము 2000 ఇయర్స్ బ్యాక్ వచ్చాడు కదా, మరి అంతకుముందు దేవుడు ఎవరు అని ప్రశ్నించిన సందర్భాలు నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. అటువంటి వాళ్ళకి ఈ వచనం మనం చూపించచ్చు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వాడు కాదు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను. దాన్ని మనం ఏమంటామంటే క్రిస్టోఫానీస్ ఆర్ థియోఫానీస్ అని అంటాం. థియోఫానీస్ మన థియాలజీ ప్రాపర్ లో మనం చూసాం. థియోఫానీస్ అంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవడం. క్రిస్టోఫానీస్ అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు తను తాను ప్రత్యక్షపరచుకున్న విధానం. ఆదికాండము 18వ అధ్యాయాన్ని మనం చూడాలి. ఆదికాండం 18వ అధ్యాయం. దయచేసి నాతో పాటు మీరు బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అబ్రహాము కనపడింది ఎవరు? యెహోవా కనపడ్డాడు. ఆ తర్వాత 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి ఎదుర్కొని పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉండడం, ఈ దాసుని దాటిపోకని చెప్పి తర్వాత చెప్తాడు. మొదటి వచనంలోనేమో యెహోవా కనపడ్డాడు అని చెప్పాడు. 2వ వచనానికి వచ్చినప్పుడు 3 మనుష్యులు అన్నారు. అంటే యెహోవా ఎలా కనపడ్డాడు? యెహోవా మనుష్యుడుగా కనపడ్డాడు. 3లో ఒకరన్నమాట. అంటే దేవుడు మనుషుడుగా తను తాను బయలుపరుచుకున్నాడు. లేకపోతే అబ్రహాం కనపడదు. అబ్రహాంకి అర్థం కాదు. అబ్రహాం ఎలా చూస్తాడు? చూడడానికి సాధ్యం కాదు కదా. భౌతిక నేత్రాలతో దేవుణ్ణి ఎలా చూస్తాం? సో ఇక్కడ దేవుడు యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు, మనుషునిగా ప్రత్యక్షమయ్యాడు. అది మనకు అర్థమైంది. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం ఏం చెప్తుంది? మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మోషే ఏమన్నా అంటే, అయ్యా నీ దర్శనం నాకు ఇస్తావా? నీ ముఖ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను, నీ సన్నిధి నాతో రావాలి అంటే, అప్పుడు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి జవాబు ఇది. నువ్వు నా ముఖాన్ని చూడడానికి వీలు లేదు, చూస్తే నువ్వు బ్రతకవు. అదే మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 15, 18 వచనం కూడా ఏమన్నా రాయబడింది? ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. అక్కడ దేవుణ్ణి చూడలేదంటే ఎవరిని చూడలేదని చెప్తున్నారు? మరి మోషే చూశాడు కదా, అబ్రహాము చూశాడు కదా, యాకోబు అయితే దేవునితో పెనుగులాడాడు కదా. దేవుని వాక్యంలో చూశారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూడలేదా మరి? దేవుణ్ణి మరి ఇక్కడ 18వ వచనంలో ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఇంకా చూడండి, మొదటి తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు పౌలు? మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎందుకు ఆయనను చూడలేదంటే దానికి మునుపు రాస్తాడు. అది కూడా చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే సందర్భం మనకు అర్థం కావాలిగా. నేను చదువుతాను చూడండి. మొదటి తిమోతి 6వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట. దానికి ముందు వచనం నేను చదువుతాను. అది 16వ వచనం కదా, నేను 15వ వచనం నేను చదువుతాను. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు.
సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడ నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక అని రాయి. మరి అట్లంటే మరి యెహోవా ఎవరు? మరి చూస్తే బతకడానికి వీల్లేదు కదా! అంటే ఎవరు? ఇక్కడ అబ్రాహాం చచ్చిపోవాలి కదా! చచ్చిపోలే. అంటే అక్కడ దేవుణ్ణి ఎవరు చూడలేదు అంటే ఇప్పుడు మనకు త్రిత్వం గురించిన అవగాహన మనకి ఇప్పుడు ఉంది కాబట్టి మనకు సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏంటి అంటే అక్కడ గాడ్ ద ఫాదర్‌ని చూడలేదు అని మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి ఎవరా యెహోవా? ఎవరు అంటే క్రిస్టోఫానీ. యేసుక్రీస్తు మానవ అవతారంలో ఈ భూమి మీదకి రాకమునుపు తను తాను యెహోవాగా కనపరుచుకున్నాడు. చాలా మంది ఈ విషయం తెలియక ఏమనుకుంటారంటే యెహోవా అనగానే గాడ్ ద ఫాదర్ అనుకుంటారు. నాట్ నెసెసరీలీ ఆల్వేస్ గాడ్ ద ఫాదర్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. దీని గురించి ఇంకా కొన్ని వివరాలు మనం చూడాలి. 18వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవాగా కనపడ్డాడు. 18వ అధ్యాయం 2వ వచనంలో ముగ్గురు మనుషులున్నారు. ముగ్గురు మనుషుల్లో మన యెహోవా ఒకరు అని మనకు అర్థమవుతుంది. మిగిలిన ఇద్దరు మనుషులుగా కనపడ్డారు. 18వ అధ్యాయం 22వ వచనంలో ఆ మనుషులు సొదొమ వైపుగా వెళ్ళిరి. ఆ మనుషులంటే ఎవరు? ఎందుకంటే ఆ తర్వాత అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచున్నాడు అని రాయబడింది. అంటే ముగ్గురులో ఒకరు ఇక్కడే ఆగిపోయారు. ఇద్దరు ముందుకెళ్ళిపోయారు. 22వ వచనం నేను చదువుతాను చూడండి. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ముగ్గురులో ఒకరు యెహోవా, ఇద్దరేమో సొదొమ వైపుగా వెళ్ళారు. ఆ తర్వాత 19th చాప్టర్ ఫస్ట్ వర్స్‌లో ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు. ముగ్గురులో ఇద్దరెవరు? దేవదూతలు. 19:1 ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. సో, ఇప్పుడు మనకేమర్థమైంది? దేవదూతలు మనిషిగా కనపడ్డారు. దేవుడు కూడా మనిషిగా కనపడ్డాడు. ఇక్కడ యెహోవాగా చెప్పబడింది ఎవరు అంటే యేసుక్రీస్తు అంటానికి మనకు ఆస్కారం ఉంది. ఎందుకు అంటే గాడ్ ద ఫాదర్‌ని చూడలేదు. ఎందుకంటే ప్రత్యక్ష గుడారములో హోలీ ఆఫ్ హోలీస్‌లో అక్కడ షకైనా గ్లోరీ గురించి మాట్లాడినప్పుడు చాలా ప్రచండమైనటువంటి వివరణ అక్కడ రాయబడింది. సంవత్సరానికి ఒక్కసారి అది కూడా ద డే ఆఫ్ అటోన్‌మెంట్ ప్రాయశ్చిత్తార్థ దినాన ప్రజలందరూ ఉపవాసం ఉండి వారి వారి గుడారాల్లో వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తుండగా ప్రధాన యాజకుడు అందరి పక్షంగా అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళక మునుపు తన పాపల విషయం పరిహారం జరగాలి. ప్రజలందరి పాప విషయం పరిహారం జరగాలి. ఆ రక్తాన్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. యాహ్వే అని ఒక్కసారే పలకాలి. గాడ్ ద ఫాదర్ గురించినటువంటి వివరణని బైబిల్ పండితులు ఆ సందర్భంలో షకైనా గ్లోరీగా చెప్తారు. ఇక్కడ ఎవరు? యెహోవా మరియు ఇద్దరు మనుషులు అనేది మనకు అర్థమైంది. యోహాను సువార్త 8:56లో దానికి ఆన్సర్ ఇక్కడ తగులుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 56. ఖచ్చితంగా యెహోవాగా కనపడింది యేసుక్రీస్తే అని చెప్పడానికి ఆధారం ఏంటంటే ఇక్కడ రాయబడింది. నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. అది చూసి సంతోషించెనను. అక్కడ చెప్పబడినటువంటి ప్రశ్నకు ఇక్కడ మనకు జవాబు దొరికింది. దీన్ని బట్టి మనం సులభంగా ఏం చెప్పగలమంటే యెహోవాగా కనపడింది ఎవరు అంటే యేసుక్రీస్తు అనేది మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆదికాండం 32వ అధ్యాయము 22-30 దాకా చదివినప్పుడు మనకు తెలుసు ఈ వివరణ. యాకోబు పెనూయేలు యొక్క అనుభవం. యాకోబు తన సోదరుడైన ఏశావును ఎదుర్కోవాలి. కానీ ఆయన ఏశావును ఎదుర్కోవడానికి ఒక టీమ్‌ను పంపించినప్పుడు వాళ్ళు రిటర్న్ వచ్చి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి యాకోబు చాలా భయపడిపోతాడు. భయపడిపోయి అందరిని పంపించేసి ఒక్కడే మిగులుతాడు. రాత్రంతా పెనుగులాడాడు. 24వ వచనం ఏమని రాయబడింది అక్కడ 32, 24 యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆయనతో పెనుగులాడింది ఎవరు అని రాయబడింది ఇక్కడ? నరుడు అని రాయబడింది. 28వ వచనంలో ఏమని రాయబడింది? ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక అంటే ఇక్కడ ఆయననేమో నరుడు అన్నాడు. 28వ వచనానికి వచ్చేటప్పటికి దేవుడు అని అన్నాడు. అందుకని 30 వచనంలో ఆయన ఏమన్నాడు యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని ఆయనను నా ప్రాణం దక్కినది. అంటే ఎలా ఉంటుందంటే మనము
సోలార్ ఎక్లిప్స్ గాని, లేతే సోలార్ ఎక్లిప్స్ చూసినప్పుడు మనం డైరెక్ట్‌గా చూస్తే కళ్ళు పోతాయని చెప్పి మనం ఫిల్టర్స్ పెట్టి చూస్తాం చూసారా? ఆ విధంగానే దేవుడు తన్ను తాను తన ప్రేమైన వారికి పాత నిబంధనలో కనపడినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కనపడలా. అది ఎక్కడ మనం చూస్తాము? మొదటి యోహాను పత్రిక 3 అధ్యాయం 3 వచనం చూసినప్పుడు, ఆయనను ఉన్నట్టుగానే మనం చూస్తాము అంటే కూడా నా అభిప్రాయం ఏంటిదంటే, నాట్ యాస్ హి ఈజ్. అప్పుడు కూడా మనం తట్టుకోలేం. ద గ్లోరీ ఆఫ్ గాడ్ గాని, ద మెజెస్టీ ఆఫ్ గాడ్ గాడ్ గాని, ఆ దేవునికి ఉన్నటువంటి స్ప్లెండర్, ఆయనకున్నటువంటి ఆ మహామహిమను మనం చూసి తట్టుకోలేం. మనం తట్టుకోలేం. అంటే మనం ఎంత మట్టుకు తట్టుకోగలమో, ఎంత మట్టుకు చూడగలమో అంత మట్టుకు ఆయన తన్ను తాను మనకు బయలుపరుచుకుంటాడని జెప్పేసి నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ యాకోబుకు కనపడిందెవరు? ప్రభువైన యేసుక్రీస్తని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే మాట హోషేయ గ్రంథంలో గూడా అంటాడు. 12 అధ్యాయం 4 వచనంలో ఆయన దూతతో పోరాడాడు అంటాడు. దూతతో పోరాడాడంటాడు. సో, కాబట్టి నరుడుగా కనపడ్డాడు, దూతగా కనపడ్డాడు, దేవుడుగా కనపడ్డాడు. ఎవరు అంటే యేసుక్రీస్తు అని అర్థం. పాత నిబంధనలో యేసుక్రీస్తు తను తాను బయలుపరుచుకున్న విధానం క్రిస్టోఫానీస్ అని అంటారు బైబిల్ పండితులు. నిర్గమకాండం 3 అధ్యాయము మొదటి 6 వచనాల్లో కనుక చూసినట్లయితే, దేవుడు మండుచున్నటువంటి పొదలో మోషేకు దర్శనమిచ్చినప్పుడు, అక్కడ దేవుడు ఏమంటాడు? 3 అధ్యాయంలో మనకు తెలిసిన భాగం ఏది? నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పాడు. అక్కడ కనపడినప్పుడు నేను చదువుతాను చూడండి. నిర్గమకాండము 3 అధ్యాయం. ఎక్సోడస్ చాప్టర్ 3. ఎక్సోడస్ చాప్టర్ 3. 2 వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఇక్కడ ఎలా కనపడ్డాడు? యెహోవా దూతగా కనపడ్డాడు. అంటే దేవుని దూతలు కూడా ఏంజెల్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు కూడా మనుషుల్లాగా కనపడతారు. కానీ యెహోవా దూతగా కనపడినప్పుడు మామూలు దేవుని దూతగా మామూలు దేవుని దూతలు మనుషులుగా కనపడినప్పుడు, లేక యెహోవా దూతగా యేసుక్రీస్తు కనపడినప్పుడు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన తేడా ఏం గమనిస్తామంటే, ఇక్కడ ఇది కనపడుతది. ఏంటి? 5 వచనం. దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న పరిశుద్ధ స్థలము అనెను. బికాస్ గాడ్ వాస్ డిస్ప్లేయింగ్ హిమ్సెల్ఫ్ ఎట్ దట్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ సో అది ఒక సాంక్టిఫైడ్ ప్లేస్ అనే విషయాన్ని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. యెహోవా దూతగా ఇక్కడ దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యెహోషువ గ్రంథం 5 అధ్యాయము 13, 14, 15 వచనాల్లో దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అని ఒక వివరణ మనం చూస్తాం. ఆయన ఎలా కనపడ్డాడు? యెహోవా సేనాధిపతిగా కనపడినట్టుగా మనము ఆ సందర్భంలో స్పష్టంగా చూస్తాం. ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. న్యాయాధిపతుల గ్రంథం 13 అధ్యాయము 6-27 వరకు మనం గనుక చూసినట్లయితే, అక్కడ ఒక మాట నేను చూస్తే బెటర్ ఏమో ఒకసారి చూస్తూ చూడండి. న్యాయాధిపతులు 13 అధ్యాయము. అక్కడ మనోహ భార్యకు మొట్టమొదటి కనపడడం, ఆ తర్వాత మనోహ కనపడడం అనేది మనం చూస్తాం. 6 వచనం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, ఒక దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. మిక్కిలి భీకరముగా ఉండెను. తర్వాత 13 వచనం. 13 వచనం. యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదేంటియో ఆమె చేసుకుంది. ఇక్కడ యెహోవా దూతగా చెప్పబడ్డాడు. 16 వచనం యెహోవా దూతగా చెప్పబడ్డని చెప్పింది. 18 వచనము యెహోవా దూతగా చెప్పబడింది. 20 వచనం యెహోవా దూతగా చెప్పబడింది. 21 వచనం యెహోవా దూత. 22 వచనం యెహోవా దూత. ఈ హోల్ ప్యాసేజ్ గనుక జాగ్రత్తగా పరిశీలిస్తే, నాట్ ఆర్డినరీ ఏంజెల్ ఆఫ్ గాడ్, బట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ అనేది మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 6 అధ్యాయము మొదటి 6 వచనాల్లో మనం చాలా సార్లు దీన్ని మనం చూస్తాం. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువుని నేను చూచితిని అని భక్తుడైన యెషయా అంటాడు. 5 వచనానికి వచ్చినప్పుడు, రాజును సైన్యములకు యెహోవాను నేను కన్నులారా చూసితిని. ఇక్కడ కూడా యెహోవాగా కనపడ్డాడు. యెహోవాగా కనపడ్డాడు. యెహోవా దూతగా కనపడ్డాడు అనే విషయాన్ని సైన్యాధిపతిగా కనపడినట్టుగా మనం ఇప్పటి వరకు మనం చూసాం.
యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ భక్తుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను ఒక మంచి మాట రాస్తాడు. నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 39-40 వరకు మనకు కలిసి ఉంది. నేను 41 చదువుతాను చూడండి. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఇది కూడా యాక్చువల్‌గా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడిన మాటనే మళ్ళా ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఈ 39, 40లో వారు కన్నులారా చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపడుకున్నట్లు ఆయన వారి కనులకు అంధత్వం కలగజేసి వారి హృదయమును కఠినపరచును అని యెషయా చెప్పాడే. అది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సేమ్ కాంటెక్స్ట్‌లో మనకు కనపడుతుంది. అక్కడ యెహోవాగా కనపడింది ఎవరు? యేసుక్రీస్తు. ఏంటి ఈ ఈ థియోఫానిస్ ఆర్ క్రిస్టోఫానిస్ అంటే మీనింగ్ టెంపరరీ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గాడ్ ఇన్ సమ్ ఫిజికల్ ఫార్మ్ దో గాడ్ ఈస్ ప్యూర్ స్పిరిట్. దేవుడు ఆయన ఆత్మ అయిన వాడు, అయినా సరే ఆయన నరుడుగా కనపడ్డాడు, దూతగా కనపడ్డాడు, యెహోవాగా కనపడ్డాడు, యెహోవా దూతగా కనపడ్డాడు, యెహోవా సేనాధిపతిగా కనపడ్డాడు. దాన్ని క్రిస్టోఫానిస్ లేక థియోఫానిస్ అంటారు. టెంపరరీ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గాడ్ ఇన్ సమ్ ఫిజికల్ ఫార్మ్ దో గాడ్ ఈస్ ప్యూర్ స్పిరిట్. మనము థియాలజీ ప్రాపర్‌లో ఈ విషయాలు మనం చూసాం. ఆంథ్రోపోమార్ఫిజం అంటే దేవుడు తన్ను తాను మనుషులకు బయలుపరుచుకునేటప్పుడు హ్యూమన్ టర్మ్స్‌లో బయలుపరుచుకున్నాడు. 2 క్రానికల్ 16:9 యెహోవా కనుదృష్టి, ఐజయా 15:9 యెహోవా హస్తము, ఆయన చెవులు. అంటే మనుషులకు ఉన్నట్టు కళ్ళుండవు, మనుషులకు ఉన్నట్టు చేతులుండవు, మనుషులకు ఉన్నట్టు చెవులు ఆయనకు ఉండవు ఫిజికల్‌గా. ఎందుకంటే బికాజ్ హిస్ స్పిరిట్. దాన్ని ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అని అంటారు. ఆంథ్రోపోపాథిజం అంటే గాడ్ హ్యావింగ్ చేంజింగ్ హ్యూమన్ ఫీలింగ్స్. అంటే మనుషులకు ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో అటువంటి ఫీలింగ్స్ దేవుడు తను తాను వ్యక్తపరుచుకునే పద్ధతిని టెక్నికల్‌గా ఆంథ్రోపోపాథిజం అంటారు. అంటే దేవుడు కోప్పడ్డాడు అంటే మనకులా కోప్పడ్డాయన. దేవుడు దుఃఖపడ్డాడు, దేవుడు పశ్చాత్తాపపడ్డాడు అంటే మనకులాగా అని మనం ఊహించడానికి వీల్లేదు. యాస్ ఎ టెక్నికల్ టర్మ్ అని బైబిల్ పండితులు చెప్తా ఉంటారు. దేవుని కోపము, దేవుని గ్రీఫ్ అంటే అది ఆంథ్రోపోపాథిజం. ఆంథ్రోపో ఆంథ్రోపాయిసెస్. ఆంథ్రోపాయిసెస్ అంటే పశ్చాత్తాపపడుతున్నాను, జ్ఞాపకం చేసుకున్నా అంటే యాస్ ఇఫ్ దేవుడు మర్చిపోయినట్టు, దేవుడు ఏదో సారీ చెప్పినట్టుగా అనిపిస్తుంది గానీ, యాక్చువల్‌గా దట్ ఇస్ నాట్ ద కేస్. దాన్ని ఆంథ్రోపాయిసెస్ అంటారు. గాడ్ హావింగ్ హ్యూమన్ యాక్షన్స్. అలా దేవుడెప్పుడు సారీ అని చెప్పడు. గాడ్ ఈస్ ఎ పర్ఫెక్ట్ గాడ్. నేను పశ్చాత్తాపపడుతున్నాను, నేను జ్ఞాపకం చేసుకొని నేను మర్చిపోతానంటే, నిజంగా మనకులాగా మర్చిపోవటం కాదు. అలాగైతే కాంట్రడిక్షన్ వస్తుంది. అది థియాలజీ ప్రాపర్‌లో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. సో, క్లుప్తంగా మనకు కావాల్సింది కనీసం కొంతైనా పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించినటువంటి వివరణ మనం కొంత చూడగలిగాం. తర్వాత మానవ అవతారంలోని యేసుక్రీస్తుని గురించినటువంటి మరికొన్ని వివరాలు మనం చూడాలి. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుందంటే, నిరాక్షేపముగా దైవ మర్మమును గూర్చిన దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. అంటే దైవ మర్మం గురించిన అక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు ఆత్మస్వరూపైన వాడు, ఆకారము లేనివాడు, మానవ బౌద్ధిక నేత్రాలకు అందని వాడు, అతీతమైన వాడు, నరుడుగా ఒక శరీరాన్ని దాల్చి ఈ లోకం రావడం అనేది అదొక మర్మం. అంటే మనం తెలుసుకుంటాము, కొంత అర్థం చేసుకుంటాం కానీ పూర్తిగా మనకు అర్థం కాదు. పూర్తిగా మనకు అర్థం కాదు. దీన్ని దేవుని యొక్క మర్మం అంటాం. దేవుడే మనకు ఈ విషయంలో సహాయం చేయాలి. దైవ మర్మం గురించిన గొప్పది. ఇందులో మనం 4 విషయాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు ఆయన జన్మలో అసమానమైన వాడు. అంటే అర్థమైందంటే నోబడీ షుడ్ బి కంపేర్డ్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పక్కన ఎవరిని పెట్టడానికి వీల్లేదు. హి ఈస్ యూనిక్ ఇన్ హిస్ బర్త్. హి ఈస్ యూనిక్ ఇన్ హిస్ లైఫ్. కర్మలో అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే క్రియలలో అని అర్థం. కర్మ అంటే మళ్ళా హిందూ ఫిలాసఫీలో మాట్లాడిన ఆ కర్మ అని అనుకోబాకండి. కర్మ అంటే లిటరల్‌గా యాక్చువల్‌గా దీని గురించినటువంటి కొన్నిసార్లు కొంతమంది అబ్జెక్షన్ రైజ్ చేశారు. కర్మ అని రాయకూడదని. బట్ స్టిల్ నేను పెట్టాను. అంటే నా ఉద్దేశ్యం ఏంటిదంటే ఆయన క్రియలో, జీవన విధానంలో అసమానమైన వాడు అని దాని అర్థం అన్నమాట. యేసుక్రీస్తు వారు ఆయన హి ఈస్ యూనిక్ ఇన్ హిస్ బర్త్, హి ఈస్ యూనిక్ ఇన్ హిస్ లైఫ్, హి ఈస్ యూనిక్ ఇన్ హిస్ డెత్, హి ఈస్ యూనిక్ ఇన్ హిస్ రిజరెక్షన్. ఆయన జన్మలో అసమానమైన వాడు,
ఆయన క్రియా జీవన విధానంలో అసమానమైన వాడు. ఆయన మరణంలో అసమానమైన వాడు. ఆయన పునరుద్ధానంలో అసమానమైన వాడు. కాబట్టి ఆయన 100% మానవుడు, 100% దేవుడు అనే విషయాన్ని మనం కొంత స్టడీ చేద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయము 26, 27 వచనాల్లో ఏం చెప్తుందంటే, ఆదాము దేవుని పోలికలో చేయబడ్డాడు అని. ఒకవేళ ఆదాము గనుక దేవుని పోలికలో చేయబడకపోతే దేవుడు మానవుడుగా అయ్యే అవకాశం లేదు. God can never become human if Adam was not made in the image of God. Because Adam was made in the image of God, God could become human being. ఈ విషయం మనకు ఈ 2 వచనాలు గనుక సైడ్ బై సైడ్ పెడితే మనకు అర్థమవుతుంది. అందుకని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం యేసు ఏమంటాడంటే, ఒక ప్రవచనం అది, నా కొరకు ఒక శరీరాన్ని అమర్చాడు. ఆదికాండం 3:15లో దాని గురించిన ప్రస్తావన ఎక్కడ రాయబడిందంటే, దేవుడు ఎక్కడైతే వాళ్ళు పాపం చేసినందుకు జడ్జిమెంట్ ఇచ్చాడో అదే ప్లేస్ లో దేవుడు మానవుడుగా ఈ లోకానికి వస్తాడనే విషయం మనకు అర్థమవుతుంది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడ మీద కొట్టును. దీని గురించి డాక్టర్ అనిసిన దగ్గర దీని గురించిన వివరాలు ఇంకొంచెం ఎక్కువగా చూద్దాము. కాకపోతే మనకు కావాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు స్త్రీ సంతానముగా వచ్చాడు. ఆయన పుట్టుకలో అసమానమైన వాడు. యేసుక్రీస్తు వారు హీఈస్ యూనిక్ ఇన్ హిస్ బర్త్. ఆయన అందరులాగా మనకులాగా పుట్టినవాడు కాడు. మనమంతా పురుష సంతానం. యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన స్త్రీ సంతానంగా పుట్టాడు. దీని గురించిన వివరణ ఎక్కడ మొదలైంది? ఆదికాండం 3:15లోనే మొదలైంది. దాన్ని గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. నేను చదువుతాను చూడండి ఆ మాట. గలీషియన్స్ చాప్టర్ 4 అండ్ వర్స్ 4. అసలు చాలా మంచి స్టేట్మెంట్ పౌలు ఇక్కడ వాడతాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4, 5 కలిసి ఉన్నాయి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు అంటే డాట్ ఆన్ టైం, నాట్ ఎ సెకండ్ బిఫోర్, నాట్ ఎ సెకండ్ లేటర్, గాడ్ కేమ్ ఇంటు దిస్ యూనివర్స్, ఇంటు దిస్ ఎర్త్. అంటే ఈ భూమి మీదకి ఆయన కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ డాట్ ఆన్ టైం, ఆయన టైం టేబుల్ ప్రకారంగా, ఆయన ప్రోగ్రామ్ ప్రకారంగా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. ఆయన స్త్రీ యందు పుట్టి ఆయన స్త్రీ సంతానముగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన జన్మలో అసమానమైన వాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను. ఈ మాటలు గమనించాలి. శిశువు పుట్టెను అంటే 100% హ్యూమన్, కుమారుడు అనుగ్రహించబడ్డాడు 100% గాడ్. అనుగ్రహించబడ్డాడంటే అది వరకు ఉన్నాడు. కుమారుడు అంటే యూదా సాంప్రదాయంలో దేవుడు అని అర్థం. యోహాను సువార్త 18:37లో పిలాతు వేసిన ప్రశ్నకు దేవుడు చెప్తున్నటువంటి సమాధానం, యేసుక్రీస్తు వారు ఏమన్నారు? సత్యమును గూర్చి సాక్ష్యముచ్చుటకు నేను పుట్టి తిని. మనం ఆ మాట అనలేం. పుట్టి తిని ఎందుకు అన్నాడు? అంతకుముందు ఉన్నాడు కాబట్టి. 100% హ్యూమన్ ఈ లోకమునకు వచ్చి తిని, ఇదివరకు ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారు జన్మలో అసమానమైన వాడు. హీఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్. హీఈస్ యూనిక్. 100% గాడ్, 100% మ్యాన్ అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు కనుక చూస్తే దేవునికి అద్భుతమైనటువంటి సత్యం ఇక్కడ కనపడుతుంది. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి అంటే దేవుడు అని అర్థం. దేవుని స్వరూపం కలిగిన వాడు. హీఈస్ గాడ్ అంటే గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, బోత్ ఆర్ 100% ఈక్వల్ ఇన్ ఆల్ స్టేటస్. దాని గురించి ట్రినిటీలో మనం పోయినసారి మనం చూసాం. దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, అంటే డబల్ నెగిటివ్ ఇస్ పాజిటివ్. అంటే దేవునితో సమానమైన వాడు. హీఈస్ యూకల్, హీఈస్ ఈక్వల్. దేవుని స్వరూపం కలిగినవాడు అంటే దేవుడు, దేవునితో సమానమైన వాడు. అయితే మనుషుల పోలికగా పుట్టాడు. అది దేవుడు తను తాను రిక్తులుగా చేసుకున్నాడు. కెనోసిస్ అంటారు గ్రీక్ భాషలో. కెనోసిస్ అంటే ఎంత ఖాళీ చేసుకున్నాడో, ఎంత ఖాళీ చేసుకున్నాడో అంటే ఇటర్నల్ గాడ్, గాడ్ బియాండ్ టైమ్ స్పేస్ మ్యాటర్. ఆయన సమయానికి బందీకృతుడయ్యాడు. బందీకృతుడు అవ్వాలంటే ఎంత ఖాళీ చేసుకున్నాడో, ఎంత రిక్తులుగా చేసుకున్నాడో. దాట్ థాట్ మోటివేట్స్ us to worship God. నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు ఎంత ఖాళీ చేసుకున్నాడో. మనుషుల పోలికగా పుట్టాడు. పుట్టాడు, రాజుల కుటుంబంలో పుట్టొచ్చు కదా? లేదు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఎంతగా ఖాళీ చేసుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా. అంటే బానిసల్ని సిలువ వేస్తారు. ఒక బానిస
మనుష్య పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, ఒక బానిసగా ఆయన ఏ నేరం చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా ఆయన బలిగా అయ్యాడు. ఇక్కడ మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది ఏంటంటే, ఆయన సాక్షాత్తు దేవుడు మాత్రమే కాదు, ఆయన మానవుడు. ఆయన జన్మలో అసమానమైన వాడు. మనుషుల పోలికగా పుట్టి ఆయనకు ఆకలయిందా? యెస్, ఆకలిగింది. యోహాను సువార్త 4 అధ్యాయంలో ఆయన ఆకలయింది. అందుకనే వాళ్ళు తేవడానికి ఎళ్లారు వాళ్ళు. యేసుప్రభు అలసిపోయాడా? అలసిపోయాడు. ఆయన తుఫాను వస్తున్నటువంటి సందర్భంలో శిష్యులు కంగారు పడి భయపడుతుంటే ఆయన గాఢ నిద్రపోయాడు. ఎందుకంటే అలిసిపోయాడు. యోహాను సువార్త 4 అధ్యాయంలో ఆయన అలిసిపోయిన రీతిని అని రాయబడింది. నడుచుకుంటూ వచ్చాడు. అలిసిపోయాడు. ఆయన నిద్రపోయాడా? నిద్రపోయాడు. ఆయన శోధించబడ్డాడా? శోధించబడ్డాడు. ఆయన బాధపడ్డాడా? బాధపడ్డాడు. యేసు కన్నీళ్లు విడిచిన బైబిల్‌లో రాయబడింది. ఆయన కోపం వచ్చిందా? కోపం కూడా వచ్చింది. మార్కు సువార్త 3 అధ్యాయం చూస్తాం. వారి హృదయ కాఠిన్యాన్ని చూసి ఆయన కోపపడ్డాడు, బాధపడ్డాడు. ఆ వ్యక్తికి హీలింగ్ అయింది. కోపంతో పాటు బాధ కూడా వచ్చింది. బికాస్ హి ఈస్ 100% హ్యూమన్. ఆయన దేవుడు మాత్రమే కాదు, 100% మానవుడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు జన్మలో అసమానమైన వాడు. ఆయన చివరికి మనకు బదులుగా చనిపోయాడు. దేవునికి చావు ఉంటుందా? ఉండదు. ఆయన మానవుడుగా వచ్చాడు గనక ఆయన చనిపోయాడు. అంటే ప్రాణం పెట్టాడు. మనకు బదులుగా ఆయన యజ్ఞం అయిపోయాడు. ఆయన యాగం అయిపోయాడు. ఆయన బలి అయిపోయాడు. ఈ విషయం ఆయన మనకేం చెప్తుందంటే 100% దేవుడు అని చెప్తుంది. యేసుక్రీస్తు జన్మలో అసమానమైన వాడని ఎలా చెప్పడానికి సాధ్యమవుతుందంటే, లేఖనాల్లో వ్రాయబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆయన పుట్టిన స్థలం గురించి చెప్పబడింది. ఆయన స్త్రీ సంతానంగా వస్తాడని చెప్పబడింది. ఆయన కన్యక గర్భంలో జన్మిస్తాడని చెప్పబడింది. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటాడని చెప్పబడింది. ఆయన ఐగుప్తుకు ప్రయాణం చేస్తాడు అనే విషయం మనం చూస్తాము. ఆయన వధించబడతాడు అనే విషయము మనం చూస్తాము. ఆయనకున్నటువంటి ఆసక్తి, ఆయన ఫస్ట్ పస్కాలో ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు వెన్ హి వాస్ క్లెన్సింగ్ ద టెంపుల్, ఆయన ఆసక్తిని గురించి దేవుని వాక్యంలో చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందన్నమాట. ఆయన యెరూషలేములోనికి ఎంట్రీ ఇచ్చుకున్నప్పుడు ఆయన రాజుగా హోసన్నా హోస్తన్న దాని గురించిన ప్రస్తావన ఉంది. పిల్లలు దేవుణ్ణి స్తుతిస్తారు. హోసన్నా హల్లెలూయా అని దేవుణ్ణి ఆరాధన చేశారు. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయనను కుమ్మరి వారిని పొలంలో పెడతారనే ప్రవచనం కూడా మనం చూస్తాం. సిలువలో ఆయన కొరడాతో కొట్టబడతాడు, ఉమ్ము వేయబడతాడు, ఎగతాళి చేయబడతాడు, నేరస్తుల మధ్యలో నేరస్తుడిగా ఎంచబడతాడు, చిరకానికి ఇస్తారు, ఆయన కాళ్ళు చేతులు పొడవబడుతుంది, అంటే మేకులతో కొట్టబడుతుంది. ఆయన నీకులాగా నాకులాగా ప్రార్థన చేశాడు అనే విషయాన్ని కూడా మనం చెప్తుంది. ఆయన వస్త్రములు ఏ విధంగా పంచుకుంటారో దాని గురించి రాయబడింది. ఆయన విడవబడతాడనే ప్రవచనం నెరవేర్చబడింది. ఆయన అప్పగించబడతాడు, ఆయన ఎముకలు విరగవు అని రాయబడింది. ఇద్దరు దొంగల కాళ్ళు ఎరగవు. ఎందుకంటే వాళ్ళు చీకటి పడక మునిపే ఎందుకంటే శిలువ మీద మాను మీద ఉండడానికి వీల్లేదు కాబట్టి మోకాళ్ళు ఎరగొట్టి చంపేస్తారు. అది యేసుప్రభు రాగానే అవసరం లేదు. ఆయన అది వరకే ప్రాణం విడిచాడు. పక్కలో బల్లె పొడిచి టెస్ట్ చేసి చూశారు. నీళ్లు రక్తం వచ్చిందంటే ఇంకా దెర్ ఇస్ నో డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్సైడ్ అని స్పష్టంగా అర్థమైంది. టెక్నికల్ గా మనం దాని గురించి మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు పునరుద్ధరణ గురించినటువంటి ప్రవచనం, యేసుక్రీస్తు ఆరోహణం అవుతాడని తండ్రి కుడి పార్శ్వన కూర్చుంటాడు. గాడ్స్ ప్రోగ్రామ్ వాస్ కేటగారికలీ మెన్షన్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్ దట్ హస్ బీన్ ఫుల్ఫిల్డ్. యేసుక్రీస్తు ఈ భూమి మీద మానవుడిగా జీవించినప్పుడు ఒక సామాన్యమైన మానవుడిగా జీవించాడు. దేవుడే అయితే దేవుడుగా ఉన్నటువంటి ఆధిక్యతలన్నీ పక్కకు పెట్టేసి ఆయన సామాన్యమైన మానవుడుగా దేవునిపై ఆధారపడి ఎలా జీవించడానికి సాధ్యమవుతుందో మనకు ఒక మోడల్ 30 years ఆయన మనకు ప్రూవ్ చూపించాడు. కాదు ఎవరు కూడా నువ్వు దేవుడు కదా, నా గురించి నీకేం అర్థమవుతుంది అంటానికి వీల్లేదు. మనం ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళామో, ఎటువంటి శోధన గుండా వెళ్ళామో అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాడు. పవిత్రంగా జీవించాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఆయన జన్మలో అసమానమైన వాడు. ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ పర్సన్. ఆయన జీవన విధానంలో అసమానమైన వాడు. ఎలా అసమానమైన వాడు? మీకు బైబిల్‌లో అనేక సంగతుల్లోంచి సింపుల్ స్టేట్మెంట్లు కొన్ని నేను మీ ముందు పెడతాను. ఆయన సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టాడు. పేదరికం అంటే ఏంటో ఆయనకు తెలుసు. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, హిస్టారియన్స్ రాసినటువంటి లిటరేచర్ చూస్తే ఏమర్థమవుతుందంటే, యోసేపు ఎర్లీగా చనిపోతాడు. యోసేపు చనిపోయిన కారణం చేత భారమంతా పెద్ద కుమారుడైన యేసుక్రీస్తు మీద పడింది. హి లిటరల్లీ లివ్డ్ యాస్ ఎ కార్పెంటర్. హి న్యూ వాట్ పావర్టీ అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. హి టచ్ ద బాటమ్. ఒక మాటలో చెప్పాలంటే పేద కుటుంబంలో పుట్టాడు. మానవుల స్థితిగతులు పర్సనల్ గా టేస్ట్ చేశాడు. మనం ఎలా ప్రార్థన చేయాలో ఆయన ప్రార్థన చేసి చూపించాడు. మనం ఎలా లేఖనాల్లో ఎరగాలో 12 ఏళ్ల ప్రాయంలో యెరూషలేముకి వచ్చినప్పుడు పస్కాలో
ఆయన బైబిల్ పండితుల మధ్యలో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. లేఖనాలు అక్కడి నుంచి కూడా ఆయన ఎరిగినట్టుగా, ఆయన పఠించినట్టుగా దేవుని సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు ఈ లేఖనాలు నెరవేరినాయి. హీ న్యూ. ఆయన అక్కడే అంటాడు 12 ఇయర్స్ ప్రాయంలో, డోంట్ యూ నో దట్ ఐ యామ్ మై ఫాదర్స్ బిజినెస్. నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను నీకు తెలీదా అంటారు. ఎందుకంటే 12 ఇయర్స్ వచ్చినప్పుడు పురుషుడు ఏం చేస్తారంటే హీ బిహేవ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అ రెస్పాన్సిబుల్ ఇన్ ద ఫ్యామిలీ. అక్కడి నుంచి ఫాదర్‌ని వెంబడిస్తారు. నాట్ 12 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే మదర్‌ని వెంబడిస్తారు. అందుకనే యేసు ప్రభు ఉన్నాడు లే అని ఆ తల్లి అనుకుంది, తండ్రి అనుకున్నాడు. పెద్ద కారవాన్ అది. ముందు స్త్రీలు వెళ్తారు, తర్వాత పురుషులు వెళ్తారు. ముందు స్త్రీలు వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు కాబట్టి ఆడికెళ్ళి టెంట్‌లేసి వాళ్ళు వంటలు వగైరాలు చేస్తా ఉంటారు. ఈ లోపల పురుషులు వచ్చి జాయిన్ అవుతారు. మరియ ఏమనుకుందంటే యేసుప్రభు అక్కడ ఉన్నాడులే అనుకుంది. ఆయన ఏమనుకున్నాడు ఇక్కడ ఉన్నాడు. తీరా చూస్తే ఆయన 12 ఇయర్స్ దాటింది. లేఖనాలు ఎరిగినాడు. హి వాస్ ఇన్ ద ఫాదర్స్ బిజినెస్. ఎవరైనా వై ఆర్ యూ హియర్ ఆన్ దిస్ ఎర్త్ అంటే వి షుడ్ బి ఏబుల్ టు సే దట్ ఐ యామ్ హియర్ టు డూ ద ఫాదర్స్ బిజినెస్. వి షుడ్ బి ఏబుల్ టు సే దట్. సమాజ మందిరాలకి క్రమంగా వెళ్ళాడు. లేఖనాలు చదివాడు. దేవుని సత్యాలు బోధించాడు. దేవుని మహిమార్థమే తప్ప అద్భుత కార్యాలు గాని, ఆశ్చర్య కార్యాలు గాని చిల్లరగా చేసినట్టు మీకు ఎక్కడ కనపడదు బైబిల్‌లో. ఎక్కడ కనపడదు. భూ సంబంధమైన ఆస్తిపాస్తులకు గాని, మానవ సంబంధమైన సుఖ సంపదలకు గాని, భూ సంబంధమైన పేరు ప్రఖ్యాతలకు ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలే. యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని ఆయన రాజుగా చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే మంచి భోజనం కడుపు నిండా పెట్టారు. అయితే యేసు ప్రభు చిన్నగా స్లిప్ అయి తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు మరియు ప్రధాన యాజకులు దేవుని సత్యమును మొహమాటం లేకుండా చెప్పాడు. వ్యతిరేకత ఉందా? ఉంది. బట్ స్టిల్ ట్రూత్ విషయం చక్కగా ప్రకటించాడు. మాటల్లో చిక్కించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. పాపానికి తావు లేకుండా జ్ఞానముతో క్రీస్తు దేవుని జ్ఞానమును స్పష్టంగా ప్రదర్శించాడు. దేవుని యొక్క జ్ఞానం యొక్క సర్వసంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్న విషయాన్ని అక్కడ స్పష్టంగా చూస్తాం. ప్రతి చిన్నదానికి సాక్షాత్తు దేవుడై ఉండి కూడా ఆయన తన సొంత దైవత్వంపై ఆధారపడి జీవించకుండా ఒక మానవుడిగా ఆయన జీవించాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ లోకంలో ఆయన జీవించినట్టుగా మనకు అనేక వచనాలు మనకు చూపిస్తాయి. అలాగే దేవుని పైన ఆధారపడి జీవించాలని మనకు ఒక మోడల్ గా ఉంచిపోయాడు. ఎప్పుడు సారీ అని చెప్పాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్ గా జీవించాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. తన ద్వారా ఇతరులకు క్షేమం కలిగింది కానీ ఎవరికీ హాని కలగలేదు. దేవుని ప్రణాళికను సంపూర్ణంగా నెరవేర్చాడు. అన్నింటిలో దేవుని మహింపరచాడని 4 సువార్తలను జాగ్రత్తగా పరిశీలిస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సామాన్య మానవుడిగా జీవించాడు. ఎందుకంటే ఒక మోడల్ గా దైవత్వం యొక్క ఆధిక్యతలు అడ్వాంటేజ్ తీసుకోలేదు. అందుకని మనం ఎవరం కూడా నువ్వు దేవుడు కాబట్టి అలా ఉన్నావు అని అనడానికి అవకాశం లేకుండా ఆయన జీవించాడు. ఒక మోడల్. అందుకనే యేసు వైపు చూచురని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఆ గ్రంథకర్త మనతో అంటాడు. ఆయన భూమి మీద జీవించినప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే 3 మాటలు బైబిల్లో రాయబడింది. 2 కొరింథీ 5:21 ఆయన పాపం ఎరగడు. హీ న్యూ నో సిన్. 1 పేతురు 2:22 హీ డిడ్ నో సిన్. ఆయన ఏ పాపము చేయలేదు. 1 యోహాను 3:5 ఇన్ హిమ్ వాస్ నో సిన్. ఆయన యందు ఏ పాపం లేదు. ఆయన ఏ పాపం ఎరగడు అంటే ఈవెన్ ఇన్ హిస్ మైండ్, ఇన్ హిస్ థింకింగ్ ఆయన ఏ పాపము చేయలేదు. హీ డిడ్. ఆయన ఆలోచనలో పాపం లేదు. ఆయన క్రియల్లో పాపం లేదు. ఆయన యందు ఏ పాపము లేదు. అంటే మనకు ఆదాము నైజము పాప నైజం ఎలా ఉండాలో యేసుక్రీస్తులో పాప నైజం లేదు. ఎందుకంటే ఆయన పుట్టుకలో అసమానమైన వాడు. ఆదాము దగ్గర నుంచి అందుకనే ఆయన సెకండ్ యాడమ్ అంటారు. సో ఆయనలో పాపము లేదు. ఆయన ఏ పాపం ఎరగలేదు. ఆయన ఏ పాపము చేయలేదు. హెబ్రీలు అంటే నిర్దోషి, నిష్కల్మషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని హెబ్రీ గ్రంథకర్త విచారిస్తాడు, మనకు వివరిస్తాడు. యోహాను 8:46లో నా యందు పాపమున్నది అని ఎవరు స్థాపిస్తారంటే ఎవరు చెప్పలేకపోయారు. ఎందుచేతనంటే ఆయన జీవన విధానంలో అసమానమైన వాడు. హీఈస్ యూనిక్ ఇన్ హిస్ లైఫ్ బికాస్ హీఈస్ హోలీ. ఎవరు కూడా అలా పవిత్రంగా ఉండడానికి వల్ల కాదు. ఆయన సాక్షాత్తు దేవుడు గనక మానవుడిగా జీవించి పవిత్రంగా జీవించాడు. మూడోది ఆయన మరణంలో అసమానమైన వాడు అన్నప్పుడు ఆయన శిలువ మరణం గురించి మనం కొన్ని ఆలోచించాలంటే ఆయన మీద వేసిన దోషారోపణలు మనం కొంచెం క్లుప్తంగా చూస్తే గాని మనకు అర్థం కాదు. ఏమైనా దోషారోపణలు వచ్చినాయి? మత్తయి సువార్త 26:61 దేవాలయాన్ని పడగొట్టమన్నాడు. వాళ్ళకి దేవాలయం దట్ ఇస్ ద సెంటర్ పీస్ ఆఫ్ దేర్ లైఫ్. దేవాలయం లేకుంటే కుదరదు వాళ్ళకి. దేవాలయం ఖచ్చితంగా కావాలి. అందుకని అది లేదు కాబట్టి వాళ్ళు సమాజ మందిరాలు పెట్టుకున్నారు. తర్వాత యోహాను సువార్త 19:7 దేవుని కుమారుడు అని చెప్పాడు. దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం యూదా సాంప్రదాయంలో. ఒక మానవుడు నేను దేవుణ్ణి అంటే రాళ్లతో కొట్టమని బైబిల్లో రాయబడింది.
అయితే వీళ్ళు యేసుక్రీస్తును మెస్సయ్యగా స్వీకరించలేదు, దేవుడుగా స్వీకరించలేదు, ఒక మానవుడిగా చూశారు కాబట్టి అది దేవదూషణ, కాబట్టి ఈయన చావాలని పట్టుబట్టి యేసుక్రీస్తును సిలువ వేశారు. ఎందుచేతనంటే వాళ్ళు అంధకారంలో ఉన్నారు. వారి మనోనేత్రములు గురుడితనం చేయబడ్డాయి. అందుచేత వాళ్ళు సిలువేశారు. జనమును తిరగబడ ప్రేరేపించారు అని అన్నారు. లూకా సువార్త 23 విచ్ ఇస్ రాంగ్. దట్స్ నాట్ కరెక్ట్. ఆయన అనేకులకు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన వల్ల ఎంతమంది గుడ్డివాళ్ళు చూడలేదు, ఎంతమంది మూగవాళ్ళు మాట్లాడలేదు, ఎంతమంది దయ్యముల చేత పీడింపబడేవాళ్ళు బాగుపడలేదు. ఆయన 5,000 మందికి ఒకసారి, ఆ తర్వాత 4,000కి ఒకసారి 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అనేకులకు ఆయన పంచిపెట్టాడు. ఆయన వాళ్ళకి దేవుని రాజ్యాన్ని బోధించాడు. ఆయన వాళ్ళని చూసి జాలిపడ్డాడు, కనికరపడ్డాడు, దేవుని సత్యాన్ని బోధించాడు. ఆయన ఎప్పుడు జనాల్ని తిరగబడ ప్రేరేపించలేదు. దిస్ ఇస్ రాంగ్ అక్యుజేషన్. దే కుడ్ నాట్ ప్రూవ్ ఇట్. వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. కైసరుకి పన్ను ఇయ్యొద్దన్నాడంట. అదెట్ట కుదురుతుంది? ఆయన పేతురు అరసెకులు, యేసుక్రీస్తు అరసెకులు వాళ్ళు చెల్లించారు గదా! దిస్ ఇస్ ఆల్సో రాంగ్. తానే క్రీస్తును ఒక రాజునన్నారు. చివరికి వాళ్ళ జీవిష్ కాంటెక్స్ట్‌లో వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళకెక్కడ అవకాశం దొరకలేదు. అందుకనే ఈ యూదుల రాజు అన్నారు గదా! క్రీస్తే రాజు అన్నారు గదా! మాకు కైసరు రాజు అది దేశద్రోహం అని చెప్పి చివరికి దాన్ని అలా టర్న్ చేసి దాన్ని వాళ్ళు ఆహ్, ఆహ్, రోమన్ గవర్నమెంట్‌కి అప్పగించేసి సిలువ వేయించడం జరిగింది. నిజానికి ఆయన రాజే. కానీ వాళ్ళు యేసుక్రీస్తుని రాజుగా యాక్సెప్ట్ చేయలే. మత్తయి సువార్త 26:59-60 వరకు. ప్రధాన యాజకులను, మహాసభ వారందరును యేసును చంపాలని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం వెదకుచుండిరి గాని 60 వచనం అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. మార్కు 14:55-59 దాకా చూస్తే ప్రధాన యాజకులను, మహాసభ వారందరును యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యం వెదికిరి గాని ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. పోనీ ట్రయల్స్ పిలాతు భార్య ఏమని సాక్ష్యం ఇచ్చింది? మత్తయి సువార్త 27:19 నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అంటే పిలాతు భార్య ఏమని చెప్తుంది యేసుక్రీస్తును? నీతిమంతుడు అని చెప్తుంది. ఆ పిలాతు చూస్తాడు, వెరిఫై చేస్తాడు. మత్తయి సువార్త 27:24 ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని. లూకా 23:4 ఈ మనిషిని యందు నాకు ఏ నేరము కనపడలేదు. లూకా 23:15 ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు అని పిలాతు సాక్ష్యం ఇస్తాడు. లూకా 23:14-15 నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరతని మీద మోపిన నేరంలో ఒక్కటైనను నాకు కనపడలేదు. హేరోదునకు కూడా కనపడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపాను గదా! ఇదిగో మరణమునకు తగినది ఏదియు చేయలేదని పిలాతు సాక్ష్యం చెప్తాడు. మూడో మారు ఇతడు ఏ దుష్కార్యం చేసెను? ఇతని యందు మరణమునకు తగినది నేరమేమీ నాకు అగుపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. లూకా సువార్త 23:22, యోహాను సువార్త 18:38, 19వ అధ్యాయం 4వ వచనం, 6వ వచనంలో ఈ వివరాలు మనం చూస్తాం. మత్తయి 27:18, మార్కు 15:9 ప్రజలు ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకుని. యోహాను 19:12 యూదులు ఏమన్నారు? నీవు ఇతన్ని విడుదల చేసితివా? కైసరుకు స్నేహితుడు కావు. తాను రాజులని చెప్పుకుని ప్రతివాడు కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నాడు కేకలు వేసినారు. ఆ దినాల్లో రోమా చక్రవర్తి ఏం చేసేవాడంటే యూదులకు కొంచెం జ్ఞానంతో మెయింటైన్ చేసి తిరుగుబాటు లేకుండా వాళ్ళని కంట్రోల్‌లో పెట్టాలి. కంట్రోల్‌లో పెట్టకుంటే మార్చేస్తారు. అందుకనే వాళ్ళు చివరికి ఈ మాట అనేసి వాళ్ళు హేరోదు, పిలాతు అది వరకు వాళ్ళు శత్రువులుగా ఉండేవాళ్ళు. ఈ సందర్భంలో వారిద్దరు మిత్రులైపోయారనే విషయాన్ని దేవుని వాక్యం మనం చూస్తాం. అయితే వారు ఏకపట్టుగా పెద్ద కేకలు వేసి వీని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. కేకలే గెలిచిందంట. న్యాయం గెలవటం కాదు. లూకా సువార్త 23:23లో ఆ మాటలు రాయబడింది. మత్తయి 27:26 అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. మార్కు 15:15 పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాడు. అసలు పిలాతు క్యారెక్టర్ చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా ఒక పక్క ఈయన ఏ నేరం చేయలేదంటాడు. ఈయన మరణానికి తగింది ఏం చేయలేదంటాడు. నేను నిర్దోషినంటాడు. ఆయన మరి సిలువకు అప్పగించేస్తాడు. హేరోదు క్యారెక్టర్ కూడా భలే ఉంటది. ఈ వినటానికి సంతోషంగా యాంగ్జైటీ ఏమి చేయను తోచగా వింటా ఉన్నాడంట. చివరికి ఆయన కూడా కన్ఫెస్ చేయలేకపోయాడు. అన్యాయపు తీర్పు స్కోఫీల్డ్‌లో దీని గురించిన వివరణ రాస్తాడు.
అన్న ఎదుట జరిగింది ప్రైమరీగా. యోహాను సువార్త 18, 12-14 వరకు, 19-24 ప్రైమరీలీ అది ఫస్ట్ ట్రయల్. ఇది జూయిష్ ట్రయల్, కోర్ట్ ఆఫ్ లా. అది ఇప్పుడు నైట్ జరిగింది. అంటే గెత్సేమనే తోట నుంచి అక్కడికి తీసుకెళ్లారు స్ట్రెయిట్‌వే. ఆ తర్వాత సెకండ్ ట్రయల్ ఎక్కడ జరిగింది? కయప సన్‌హెడ్రిన్ ఎదురుగుండా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57-60. అది ఇన్ఫార్మల్, అది కూడా మిడ్ నైటే జరిగింది. మూడోది సన్‌హెడ్రిన్ ఎదురుగా జరిగింది. అది మార్కు 15:1. ఎందుకు అంటే ఫార్మల్‌గా ఎర్లీ అవర్స్ జరిగింది. అది యోహాను సువార్త 18వ అధ్యాయము 32వ వచనం. మరణశిక్ష విధించడానికి వారికి హక్కు లేదు. పైపగా పైపెచ్చు వాళ్ళకి ఏం దొరకలేదు గూడా వాళ్ళు. యేసు ప్రభువుని ఎలా చంపాలని ముందుగానే డిసైడ్ చేశారు గానీ, ఎలా ఆయన్ని చంపాలనేది వాళ్ళకి ఎక్కడ అవకాశం లేకుండా యేసు ప్రభు పర్ఫెక్ట్‌గా జీవించాడు. ఆ 3 జూయిష్ కోర్ట్ ఆఫ్ లా అయిన తర్వాత రోమన్ కోర్ట్ ఆఫ్ లాలో మొట్టమొదటగా పిలాతు దగ్గరికి, ఎందుకంటే పిలాతు యూదా ప్రాంతపు అధికారి గనక. ఆ వివరాలు మత్తయి సువార్త 27వ అధ్యాయము, లూకా సువార్త 23, యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆ వివరాలు మనం చూస్తాం. ఆయన గలిలయలో దాదాపు 2 ½ ఇయర్స్ ఆయన సేవ చేశాడు కాబట్టి, ఆయన నజరేతులో ఆయన తర్వాత కపెర్నహూములో ఆయన కొంతకాలం ఉన్నాడు కాబట్టి, వీళ్ళేమన్నారంటే ఆయన గలిలయ ప్రాంతం వాడు కాబట్టి, అప్పుడు హేరోదు అక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్నాడని అక్కడికి పంపిస్తారు. మళ్ళా ఆయన పరీక్షించి ఏ నేరం కనుక్కున్నందున మరలా తిరిగి పిలాతుకు అప్పగిస్తాడు. ఫైనల్‌గా పిలాతు యూదా ప్రాంతపు అధికారి గనుక ఆయన ఫైనల్‌గా ఆయన తేల్చేసి యేసుక్రీస్తును సిలువ వేయడానికి అప్పగిస్తాడు. మొత్తం మీద జూయిష్ కోర్ట్ ఆఫ్ లాలో 3 సార్లు, రోమన్ కోర్ట్ ఆఫ్ లాలో 3 సార్లు జడ్జిమెంట్ జరిగినట్టుగా మనం చూస్తాం. అయితే ఇది అన్యాయపు తీర్పు అని చెప్పడానికి స్కోఫీల్డ్ చాలా చక్కగా రాస్తాడు. ఏమని రాస్తాడు? ఇక్కడ రాయబడిన లూకాలో, తర్వాత యోహాను, రాయబడిన లూకా 4:29, 19:27, 47, 20:19, 22:2, యోహాను 5:18, యోహాను 7:1, 25, 30, 8, 59, 10, 31, 39, 11, 53 ఈ వచనాలు గనుక జాగ్రత్తగా చూస్తే వాళ్ళు ముందుగానే డిసైడ్ చేశారు. ఆయన చంపాలని ముందుగానే డిసైడ్ చేశారు. రెండవది చంపడానికి అసూయ కారణం అని చెప్పడం 27:18లో ఇందాక కూడా మనం చూసాము. తర్వాత దోషారోపణ క్రమ పద్ధతిలో వాళ్ళు ఎతికారు. తప్పులు పట్టుకోవడానికి, ఆయన చంపడానికి తగిన కారణం ఏదైనా దొరుకుతుందని కూడా వెతికారు వాళ్ళు. మత్తయి సువార్త 26:59, మార్కు 14:56. ఆ తర్వాత యూదుల సభలో కోరం ఉంది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. కనీసము 20 ముగ్గురన్నా ఉండాలి. తెల్లవారుజామున జరిగినప్పుడు అంతమంది కూడా ఉన్నట్టుగా దాఖలాలు లేవని చెప్పి కాంటెంపరరీ హిస్టారియన్స్ రాసినటువంటి లిటరేచర్‌ని బట్టి బైబిల్ పండితులు అంటారు. న్యాయ పరీక్ష రాత్రి చేయకూడదది. పగలు చేయాలి. కానీ వీళ్ళంతా రాత్రే చేశారు. ఒకవేళ చేసిన తీర్పు అదే రోజు ఇవ్వటానికి వీల్లేదు. అది మరుసటి రోజు ఇవ్వాలి. కానీ తీర్పు కూడా వాళ్ళు అదే రోజు ఇచ్చారు. దోషి మాటలే తీర్పుకు ఆధారం కాకూడదు. నువ్వు దేవుని కుమారుడవా అంటే నీవన్నట్టే అంటే వెంటనే ప్రధాన యాజకుడు వస్త్రాలు చెప్పుకొని, ఇంకా ఇంతకన్నా మాకు సాక్ష్యాలు ఏం కావాలని చెప్పేసి దోషి మాటలే తీర్పుకు ఆధారం కాకూడదు. దట్ ఇస్ ఎ జడ్జిమెంటల్ స్టాండర్డ్స్ అవి. వ్యక్తిగత అవసరతల కొరకు అన్యాయపు తీర్పు తీర్చారు. హేరోదు గాని, పిలాతు గాని నిర్దోషి అంటూనే యేసుక్రీస్తును సిలువకు అప్పగించారు. మరి అన్యాయపు తీర్పు గదా! అందుకనే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు ఆయన న్యాయమైన తీర్పు కాకుండా అన్యాయంగా ఆయన్ని సిలువకు అప్పగించారు. హిస్ డెత్ ఈస్ యూనిక్, అసమానమైన మరణము. ఆయన సామాన్యంగా ఒక దోషిలాగా లేక ఒక నేరస్తుడిలాగా సిలువలో మరణించినట్టు కనపడ్డా కూడా నిజానికి ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు బైబిల్‌లో రాయబడిన ఆయా మాటలు చూస్తే కూడా ఆయన మరణంలో అసమానమైన వాడని మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు, ప్రతి మనుషుడు అంటే నీవు నేను మన పేర్లు రాసుకోవాలి. దేవుని కృప వలన యేసుక్రీస్తు వరకుమారు కొరకు మరణం అనుభవించినట్లు అని ప్రతి ఒక్కరు చదువుకోవాలి. అంటే యేసు ప్రభు నిజానికి ఆయన మరణించకూడదు. ఎందుకు అంటే పాపం వల్ల వచ్చి జీతం మరణం బైబిల్‌లో రాయబడింది. ఆయన పుట్టుకలో పాపం లేనివాడు, ఆయన క్రియా జీవితంలో పాపం లేనివాడు. ఆయనకి మరణం రాకూడదు. అయితే ఎందుకు మరణించినాడు? నీకు బదులుగా, నాకు బదులుగా మరణించినాడు. ఆయన మరణంలో అసమానమైన వాడు. ఎలా మరణించినాడు? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వలె మరణించినాడు అనేది మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 20:28లో అసలు వెరీ పర్పస్ అక్కడ రాయబడింది. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చడానికి వచ్చాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, రిడెంప్షన్,
వెల చెల్లించడానికే ఆయన తన ప్రాణాన్ని, రక్తంలో ప్రాణం ఉంటుంది. అది బలిపీఠం మీద ఒలికించబడ్డానికి ఇచ్చానని చెప్పి లేవికాండం 19వ అధ్యాయంలో, మనం 17వ అధ్యాయం 10వ అధ్యాయంలో మనం చూస్తాము. నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన రక్తం కావాలి. ఎందుకంటే రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు. కాబట్టి ఆయన గొర్రెపిల్ల వలె మన పాపమును పరిహరించడానికి కల్వరి శిలువలో ఆయన బలి అయ్యాడు అనే విషయం మనకు అర్థం కావాలి. నశించిన దానిని, దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్. అందరూ బ్రతకడానికి పుడతారు. అయితే యేసు ప్రభు చావటానికే పుట్టాడనే విషయం మనకు అర్థం చేసుకోవాలి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. పాపమును తీసివేయటానికే ఆయన వచ్చాడు. ఆయన ప్రత్యక్షమైన అపవాది క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనంలో అద్భుతమైనటువంటి చిత్రపటాన్ని మనం చూస్తాం. మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడయ్యాడు. జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికే ఆయన శిలువలో బలి అయ్యాడు అనే విషయము. కాబట్టి ఆయన మరణంలో అసమానమైన వాడు. యేసు ప్రభు పలికిన 7 మాటలలో క్లుప్తంగా గనక మనం స్టడీ చేస్తే అసలు ఎందుకు యేసు ప్రభు మరణం అసమానమైందో మనకు బాగా అర్థమవుతుంది. లూకా 23:34 తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి అన్నాడు. అంటే మన పాపములు క్షమించడానికే. ఆ పాప క్షమాపణ ద్వారా ఏం కలుగుతుంది? దేవునితో సమాధానం కలుగుతుంది. మన మీద శిక్షా విధి లేకుండా పోతుంది. మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండటానికి క్రీస్తు రక్తం శుద్ధి చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి రాగలడు. ఆయన దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని సంధించగలడు. దేవుని సన్నిధిని అనుభవిస్తాం. కృపావరములు కలిగి ఆయన్ని సేవించడానికి సాధ్యమవుతుంది. వీటన్నిటికీ ప్రారంభం ఎక్కడ? పాపక్షమాపణ. పాపక్షమాపణ లేకుండా ఇవన్నీ సాధ్యం కాదు. కాబట్టి ఆయన శిలువలో మరణించింది. ఎందుకు మరణించాడో దాని గురించి వివరణ మొదటి మాటలో మనం అలా గ్రహించగలం. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. అంటే పారడైజ్, దేవుని రాజ్యంలోనికి, దేవుని సన్నిధికి పరదేశు. ఫిలిప్పి 3:20 అంటాడు పౌరసత్వం, పరలోకపు పౌరసత్వం మనకు దొరుకుతుంది. మన పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథం రాయబడింది. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మన జీవము క్రీస్తుతో కూడా దాచబడింది. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మన మీద కుమ్మరించడానికే ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు అనే విషయం నాకు అర్థమవుతుంది. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అంటే న్యూ రిలేషన్షిప్. యాక్చువల్గా యేసుక్రీస్తు వారి స్టెప్ ఫాదర్ ద్వారా పిల్లలు ఉన్నారు. యాకోబు ఉన్నాడు, యూదా ఉన్నాడు, వాళ్ళందరూ చూసుకుంటారు కదా. బట్ స్టిల్ బికాస్ ఆఫ్ క్రాస్ ఒక న్యూ రిలేషన్షిప్. మొట్టమొదటిగా పాపక్షమాపణ, రెండవది పరదేశు, మూడవది సంఘం. న్యూ రిలేషన్షిప్స్ అంటే మనకి మెంబర్షిప్ ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలోనికి బాప్తిసం చేయబడతాం. దీని గురించి తర్వాత మనం స్టడీ చేస్తాం. సహవాసం చేయడానికి మనకు సంఘం ఉంది. సాతాను దాడి నుండి తప్పించడానికి సంఘం ఉంది. క్షేమాభివృద్ధి కలిగించేది సంఘము. పరిశుద్ధులుగా ఉండడానికి సాధ్యమైంది సంఘం. దాని గురించి డాక్టర్ అండ్ చర్చిలో చాలా విషయాలు మనము చూస్తాం. 4వ మాట, యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అన్నాడు. అంటే సపరేషన్, ప్రతిష్ఠించుకోవాలి. సపరేషన్, లోకానికి వేరుగా ఉండాలి, ఆయన కొరకు సాక్షిగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి, యాజకుడుగా మైల అంటకుండా ఒక పర్టికులర్ ఆయన 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 లైఫ్ స్టైల్ అనేది దేవుడు సెలవిచ్చినట్టుగా వేరుగా ఉండాలి. ఏవి ముట్టకూడదో, ఏవి తినకూడదో, ఎలా జీవించాలో, దేవుని సన్నిధిలో ఎలా, అవన్నీ కూడా మనకు లేవికాండంలో చక్కగా రాయబడ్డాయి. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవటమే నిజమైన భక్తి అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం అంటాడు. సపరేషన్, పాపక్షమాపణ, పరదైసు, సంఘము, లోకము నుండి వేరుగా అవటం. 5వది, నేను దప్పిగొనుచున్నాను అంటే సఫరింగ్స్. తప్పికొనుచున్నాను. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు నామం కోసం శ్రమలు అనుభవిస్తాడు. దేవుని వాక్యం కోసం శ్రమలు అనుభవిస్తాడు. దేవుని కోసం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు శ్రమలు అనుభవిస్తాడు. సువార్త కోసం శ్రమలు అనుభవిస్తాడు అని చెప్పి దేవుని వాక్యంలో కనీసం 4 చోట్ల మనం స్పష్టంగా ఈ విషయాలు మనకు అర్థమవుతుంది. 6వది, సమాప్తమైంది, టెట్లెస్టాయ్ అంటే మిషన్ అకంప్లిష్డ్. అంటే మనం కూడా ఏం చేయాలంటే దేవుడు అప్పగించిన పని నెరవేర్చడమే దేవుని మహింపరచడం. యోహాను సువార్త 17:4.
ఆకాశం నుంచి కలిగిన దర్శనానికి అవిధేయుడును కానంటాడు. దేవుడు ఏ పనైతే అప్పగించాడో కంప్లీట్‌గా నెరవేరుస్తాడు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడకూడదు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. నా పరుగు తుదముట్టిచ్చాను అని అపోస్తలుడు పౌలు చెప్పాడు. సో, వి నీడ్ టు అకంప్లిష్ ద మిషన్. దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తిగత మిషన్‌ని మనం కంప్లీట్ చేయాలి. చివరగా ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ఆయన ప్రాణాన్ని విడిచాడు. సో, సబ్మిషన్ టు గాడ్, దట్ ఈస్ వర్షిప్. ఆయనను అప్పగించింది ఆయన కాపాడతాడు. వెలుచూపు వలన కాకుండా విశ్వాసం వలన మనం బ్రతుకుతాం. నా ఇష్టం కాదు నీ ఇష్టం అని చెప్పాలి. మన సామర్థ్యం ఎవరు అంటే ఆ దేవుడే. దట్ ఈస్ వర్షిప్. దట్ ఈస్ వర్షిప్. సో, పాపక్షమాపణ, పరదైసు, సంఘము, సెపరేట్ ప్రతిష్ఠించుకోవటం, ఆ తర్వాత శ్రమలు అనుభవిస్తాం. ఆ తర్వాత అప్పగించిన మిషన్ అకంప్లిష్ చేయాలి. దేవునికి సబ్మిట్ చేసుకోవాలి. దట్ ఈస్ వర్షిప్. యేసు ప్రభు పలికిన 7 మాటలు మనం క్లుప్తంగా మనం ఒకసారి అలా అలా జ్ఞాపకం చేసుకుంటే కూడా మనకేమర్థమవుతుందంటే, ఆయన మరణంలో అసమానమైన వాడు. ఎందుకంటే వండర్స్ జరిగినాయి. ఇట్స్ ఎ గుడ్ ఫ్రైడే, నాట్ బ్యాడ్ ఫ్రైడే. చీకటి కమ్మింది. పైనుండి కింద వరకు తెర 2గా జరిగింది. భూమి వణికింది. నిద్రించిన అనేకుల పరిశుద్ధులు తిరిగి లేచారు అని మనకర్థం. ఆయన మరణములో అసమానమైన వాడు. మానవ అవతారములోని దేవుడు ఆయన జన్మలో అసమానమైన వాడు. ఆయన కర్మలో అంటే క్రియా జీవితంలో అసమానమైన వాడు. ఆయన మరణంలో అసమానమైన వాడు. ఆయన పునరుద్ధానంలో కూడా అసమానమైన వాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 16:21లో యేసుక్రీస్తు వారు ఆయన తన మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి ముందుగానే ప్రకటించాడు. హఠాత్తుగా అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగింది కాదు. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 31వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు శరీరము 3 దినాలు సమాధిలో ఉంది గాని, ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు అని అపోస్తలుడైన పేతురు చెప్పినటువంటి మాటలు మనం చూస్తాం. రోమా 12వ మొదటి అధ్యాయం 2-7 వరకు ఒక పెద్ద స్టేట్మెంట్ రాస్తాడు. అక్కడ ఏమని రాస్తారంటే, మృతులలో నుండి పునరుద్ధానుడు అయినందున ఆయన దేవుడుగా రుజువుపరుచుకున్నాడు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తాం. ఒకవేళ గనుక యేసు ప్రభు గనుక తిరిగి లేవకపోతే మన విశ్వాసానికి పట్టు లేదు, ఆధారం లేదు. మన ప్రకటన కూడా బేకారైపోతుంది. యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి ఆయన ప్రథమ ఫలంగా లేచాడు. నేను కూడా ఒక దినాన్ని తిరిగి లేస్తాను అనే ఒక నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ముళ్ళు ధర్మశాస్త్రము అని అన్నాడు. అంటే మరణాన్ని ఓడించాడు, ఎగతాళి చేశాడు. యాక్చువల్లీ దాన్ని పర్సానిఫికేషన్ అంటారు. ఇది మనం పర్సనల్ బైబిల్ స్టడీ చేసినప్పుడు చూసాం. పర్సన్ 2 తిమోతి 1:10 ఆయన మరణాన్ని నిరర్థకం చేశాడు. మొదటి తెస్సలోనికీయుల 4:14లో మరణాన్ని నిద్రగా మార్చాడు. బికాస్ హి రోజ్ అగైన్ విక్టోరియస్‌లీ ఆన్ ద థర్డ్ డే. బికాస్ హి రిజరెక్టెడ్. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. సాతాను ముద్రను, రోమా ముద్రను, ఆ చీకటి శక్తులను అవమానపరిచాడు. రోమా సైన్య వారందరూ కూడా ఎవరేం మాట్లాడలేకపోయారు. ఆయన పునరుద్ధారణి తిరిగి లేచాడు. మొదటి కొరింథీ 15:57లో అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే ఆ పునరుద్ధాన శక్తి మనలో పనిచేస్తుంది. ఆ పునరుద్ధాన శక్తి ద్వారా మనం ఏం చేస్తామంటే దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఎందుకంటే సామాన్య మానవులుగా జీవించవలసిన మనము ఆ సామాన్య మానవుల కంటే అతీతమైనటువంటి, ఎందుకంటే సామాన్యమైన మానవులందరూ పాపానికి బానిసలుగా బతుకుతారు. అయితే పాపమును అధిగమించగలిగి, అదే రోమపత్రిక 8వ అధ్యాయం అంటాడు, మృతలోను నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల ఆయన మనల్ని కూడా సజీవులుగా తిరిగి లేపుతాడు. అంటే పవిత్రంగా బతకడానికి, శోధనలు జయించటానికి ఈ పునరుద్ధాన శక్తి మనకు దోహదపడుతుంది అని విషయాన్ని మనం చూస్తాం. ఆయన తిరిగి లేచినట్టుగా దేవుని వాక్యంలో 40 దినాలు ఆయన భూమి మీద ఉన్నాడు. ఆయన ఎవరెవరికి ఎలా కనపడ్డాడో దాని గురించినటువంటి వివరణ మనం ఇక్కడ చూస్తాం. మొదటిగా ఆయన యోహాను సువార్త 20:11-18 వరకు, మార్కు సువార్త 16:9-11 వరకు, ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడ్డాడు. నన్ను ముట్టుకోవద్దన్నాడు ఫస్ట్ టైం కనపడినప్పుడు. ఆ తర్వాత రెండోసారి ఆయన వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాడు. వారు ఆయన దగ్గరకొచ్చి ఆయన పాదమును పట్టుకొని మొక్కారు. అంటే హి అలౌడ్ దెమ్ టు వర్షిప్ దెమ్. ఎవరైండొచ్చు? మగ్దలేనే మరియ, వేరొక మరియ, సలోమే, యోహాను. యోహన్న, వీళ్ళ నలుగురు.
అక్కడ కొన్ని చోట్ల ఏమో వాళ్ళ పేర్లు క్లియర్ గా ఉన్నాయి. కొన్ని చోట్ల వారి పేరు క్లియర్‌గా లేవు. బహుశా ఇలా అయ్యుండొచ్చని చెప్పి స్టడీ బైబిల్‌లో ఆ వివరాలన్నీ మనకు పెట్టబడ్డాయి. ఆ తర్వాత మూడోది ఎవరు కనపడ్డాడు? సీమోను కనపడ్డాడు. మొదటి కొరింథీ 15:5, లూకా 24:34లో. ప్రభు నిజముగా లేచి సీమోనుగా కనపడ్డాడు. అది థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఎక్కడంటే ఎమ్మాయికి పోయే గ్రామానికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ఆయన కూడా వారితో కలిసి వాళ్ళతో మాట్లాడుతూ లేఖనాలను వారికి వివరించాడు. అది నాలుగోసారి కనపడటం. ఐదవసారి ఆయన 11 మంది శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. మార్కు 16:14, లూకా 24:36-43, యోహాను 20:19-25 వరకు. ఆరోది ఆయన తోమా ప్రెజెంట్ అయి ఉన్నప్పుడు, అది వరకు కనపడినప్పుడు తోమా లేడు. ఇప్పుడు తోమా కూడా ఉన్నాడు. సో తోమాను చూసి నీ వ్రేలు చూసి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువే ఉండమన్నాడు. ఏడవది అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఎనిమిదోసారి ఆయన అటుపిమ్మట 500 కంటే ఎక్కువ ఉన్న సహోదరులకు ఒక్కసారే కనపడ్డాడు అని మొదటి కొరింథీ 15:6లో మనం చూస్తాం. దాని గురించిన వివరణ మత్తయి సువార్త 28, మార్కు సువార్త 16 అధ్యాయాలు కూడా మనం చూస్తాం. తొమ్మిదోసారి అటు తర్వాత యాకోబుకు, అటు తర్వాత అపోస్తలులందరికీ కనపడినట్టుగా మొదటి కొరింథీ 15:7లో మనం చూస్తాం. చివరిగా అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంలో, లూకా 24, మార్కు 16లో ఆయన ఆరోహణం కాకమునుపు ఆయన శిష్యులకు కనపడుతూ మీరు నాకు సాక్షులుగా ఉంటారు అనే విషయాన్ని ఆయన చెప్పాడు. 40 రోజులు ఈ భూమి మీద 10 సార్లు కనపడ్డాడు. ఆదివారమున పునరుద్ధానమై తిరిగి లేచిన 5 సార్లు కనపడటం నాకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు పునరుద్ధానంలో అసమానమైన వాడు. మనం రెండో చూసాం. ఇక్కడికి ఆపేద్దాం. మిగిలిన విషయాలు దేవుని చిత్తమైతే ఇంకోసారి మనం నెక్స్ట్ టైం మనం చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత మనకు కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఏదన్నా డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు బ్రదర్ ఆశీర్వాదం గారు.